అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేష్ సార్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా ప్లే స్టోర్లో ఎవరైనా వెంకటేష్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. రైల్వే పరీక్షల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో ప్రాబ్లమ్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని చాలామంది అడుగుతుంటారు. అసలు ఎందుకు ప్రాబ్లమ్స్ ఎక్కువగా చదవాలి ఫిజిక్స్, కెమిస్ట్రీ నుండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు రైల్వే గ్రూప్ డి తీసుకోండి ఎగ్జామ్. 100 సిట్లలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఈ యొక్క గ్రూప్ డి పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహించినట్లయితే ఈ 100 సిట్లో సిట్కి అట్లీస్ట్ 10 చొప్పున 1000 క్వశ్చన్లు తయారు చేయాల్సి ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, రైల్వేకి సంబంధించినటువంటి ఫిజిక్స్ సిలబస్ మ్యాక్సిమం 6th క్లాస్ నుండి 10th క్లాసు సిబిఎస్ఈ స్టాండర్డ్. అయితే ఈ 1000 క్వశ్చన్లు తయారు చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈరోజు ఎగ్జామ్ రాస్తే నీకు వచ్చినటువంటి క్వశ్చన్ రేపు ఇంకొక అబ్బాయికి రాకూడదు. అంటే నీకు వచ్చినటువంటి క్వశ్చన్ ఇంకొకరు రిపీట్ కాకూడదు. అఫ్కోర్స్ కొన్ని రిపీట్ అవుతాయి కానీ టోటల్గా రిపీట్ అవ్వవు. అంటే అలా ఒకరి క్వశ్చన్స్ ఇంకొకరు రిపీట్ కాకుండా అలా చాలా వందలాది క్వశ్చన్స్ తయారు చేయాల్సి ఉంటుంది. అలా తయారు చేయాలంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి లైను కూడా ఒక బిట్ కింద కన్సిడర్ చేయాలి. అందుకే చెప్తాను, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి లైను అండర్లైన్ చేసి చదివినట్లయితే మీరు చాలా 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 లబ్ధి పొందుతారు అని. రెండోది, కమింగ్ టు ప్రాబ్లమ్స్. ఇప్పుడు లెక్కలకు సంబంధించి ఒక లెక్క ఇచ్చాడు అనుకోండి, 420 జౌల పనిని ఒక వ్యక్తి 5 నిమిషాల్లో చేయగలడు. అయినా అతని సామర్థ్యం ఎంత, అది నీకు ఇచ్చాడు లెక్క. మరుసటి రోజు ఆ 420 కాకుండా 500 అని ఇచ్చాడు అనుకోండి, 500 జౌల పనిని ఒక వ్యక్తి 5 నిమిషాల్లో చేయగలడు. అయినా అతని సామర్థ్యం ఎంత. చూసారా, ఆ లెక్క మోడల్ ఒకటే కానీ అక్కడ ఉన్నటువంటి నెంబర్స్ మార్చేస్తే మొత్తం దాని రూపమే మారిపోయింది. కాబట్టి లెక్కల్ని ఎక్కువగా ఉపయోగించుకుంటుంది బోర్డు అనేటువంటిది. ఎందుకంటే నీకు ఇచ్చినటువంటి లెక్క ఇంకోళ్ళకి ఇవ్వకూడదు కాబట్టి కొంచెం నెంబర్ మార్చేస్తాడు. అలా లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది ఫిజిక్స్ నుండి లేదా కెమిస్ట్రీ నుండి. కానీ ఎక్కువ మార్కులు సాధించడానికి లేదా ఎక్కువ మార్కులు కోల్పోవడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్టు ఈ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ అనమాట. ఓకేనా. కాబట్టి ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎక్కువగా సాధన చేయండి. అది లైట్ కావచ్చు, అదేవిధంగా సౌండ్ కావచ్చు, హీట్ అండ్ టెంపరేచర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఓకేనా, మెకానిక్స్ కావచ్చు. ఎస్పెషల్లీ వీటికి సంబంధించి ఎక్కువగా ఫిజిక్స్లో క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా యాక్సిస్ బేసిస్, అటామిక్ స్ట్రక్చర్, వీటికి సంబంధించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయినటువంటి మోల్ కాన్సెప్ట్కి సంబంధించి కానివ్వండి, మాలిక్యులర్ మాస్కి సంబంధించి కానివ్వండి, వీటికి సంబంధించి క్వశ్చన్స్ అనేటువంటివి మనకు ఓకేనమ్మా. అంటే అణుద్రవ్య రాశి, పిహెచ్కి సంబంధించినటువంటి లెక్కలు ఇక్కడ మన కెమిస్ట్రీ ఎక్కువగా రావడం అనేటువంటి జరుగుతుంది అనమాట. ఓకే, మీ అందరికీ ఉపయోగపడే విధంగా మన వెంకటేష్ స్టడీస్ యాప్లో కెమిస్ట్రీ వీడియోలో 149 రూపాయలు మాత్రమే 3 నెలల వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది. ఆఫర్ ఇంకా ఉంచాను. అదేవిధంగా కెమిస్ట్రీ తెలుగు మీడియం, కెమిస్ట్రీ ఇంగ్లీష్ మీడియం ఈపీడిఎఫ్లు అందుబాటులో ఉన్నాయి. ఫిజిక్స్ తెలుగు మీడియం ఈపీడిఎఫ్ కూడా మన యాప్లో అందుబాటులో ఉంది. ఫిజిక్స్ ఇంగ్లీష్ మీడియం ఈపీడిఎఫ్ కూడా ఈరోజు రాత్రి కానీ రేపు కానీ మేము మన యాప్లో అప్లోడ్ చేయబోతున్నాను. దాన్ని నీట్గా చూసి చదివిన తర్వాత నోట్స్ తయారు చేసుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్తో సహా కంటెంట్, దాంతోపాటు ప్రాబ్లమ్స్ కూడా నేను ఫిజిక్స్ ఇంగ్లీష్ మీడియంలో అందించడం జరుగుతుంది. ఆల్రెడీ తెలుగు మీడియంలో అందించడం జరిగింది. కాబట్టి కావాల్సిన వారు వెంటనే వెంకటేష్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ముందు ఇప్పుడైతే మాత్రం కెమిస్ట్రీకి సంబంధించి 149 రూపాయలకి 3 నెలలు వ్యాలిడిటీ ఇస్తూ ఉన్నాను. టోటల్ ఎన్సీఆర్టీ సిలబస్ చాలా వరకు కవర్ అయ్యింది. 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చాలా బాగా చెప్పడం జరిగింది. ఓకేనా. అంటే చాలా వరకు కూడా 0 నుండి మిమ్మల్ని హీరో చేసే విధంగా అందులో క్లాసులు ఉంటాయి. ఇప్పటికే చాలామంది ఆదరిస్తూ ఉన్నారు. దాదాపుగా రోజుకి 50 మంది వరకు ఆ కోర్సుని తీసుకుంటున్నారంటే ఆ కోర్స్ అనేటువంటిది ఎంత బాగుంది అనేటువంటిది మీకే తెలియాల్సింది. మీరే తెలుసుకోండి. ఓకేనా. రైట్, ఫ్రీ వీడియోలు చూడండి, నచ్చితే కొనండి. అదేవిధంగా ఫిజిక్స్ ఈపీడిఎఫ్ మాత్రం ఈరోజు అర్ధరాత్రి కానివ్వండి లేదంటే రేపు కానివ్వండి అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెంకటేష్ సార్.